ఇండెక్స్ నెంబర్స్ సూచి సంఖ్యలు. సో పూర్వకాలంలో మరి గణాంక శాస్త్రవేత్తలు మరి ఆహార ధాన్యాలు కావచ్చు, ద్రాక్ష సారాయి, నూనె అనే 3 వస్తువుల ధరలు క్రీస్తు శకంలో 1500 సంవత్సరంతో పోలిస్తే క్రీస్తు శకం 1750లో ఎంత శాతం పెరిగిందో తెలుసుకోవడానికి గాను క్రీస్తు శకం 1764 సంవత్సరం మొదటిసారిగా సూచి సంఖ్యలను ఉపయోగించడం అనేది జరిగింది. మరి ధరల్లోని మార్పులను అధ్యయనం చేయడం కోసం గాను ఈ సూచి సంఖ్యలను ఉపయోగిస్తారు. ధరల్లో మరి జరిగిన మార్పును తెలుసుకోవడం కోసం అధ్యయనం చేయడం కోసం గాను ఈ సూచి సంఖ్యలను ఉపయోగించడం జరుగుతుంది. దేశంలోని ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అలాగే ఉత్పత్తి కార్యకలాపాలను కొలవడానికి కావచ్చు, మరి కాలక్రమేణా ఈ సూచి సంఖ్యలు అనేది ఎక్కువగా వాడడం అనేది జరిగింది. మరి సూచి సంఖ్యలను వివిధ గ్రంథకర్తలు వివిధ రకాలుగా నిర్వచించారు. సో ముఖ్యంగా ఫస్ట్ వన్ వచ్చేసి క్రాక్స్టన్ మరియు కౌడన్ పరస్పర సంబంధం కలిగిన చలరాశుల సముదాయ పరిమాణంలోని వ్యత్యాసాలను కొలవడానికి ఉపయోగించే సాధనాలే సూచి సంఖ్యలను నిర్వచించాడు. పరస్పర సంబంధం కలిగిన చలరాశుల సముదాయ పరిమాణంలోని వ్యత్యాసాలను కొలవడానికి ఉపయోగించే సాధనాలే సూచి సంఖ్యలని నిర్వచించాడు. ఎవరు? క్రాక్స్టన్ మరియు కౌడన్ అనే అతను. ఓకే, మరి ఇంకో అతను వచ్చేసి మనకి ఆర్ఎస్ సీక్రెస్ట్. అతని అభిప్రాయం ప్రకారం అతను ఏమని నిర్వచించాడంటే 2 అంశాలకు సంబంధించిన పరిమాణాత్మక దత్తాంశంలోని మార్పులు వివిధ కాలాల్లో వివిధ ప్రదేశాల్లో ఏ విధంగా పరిణమిస్తున్నాయో తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనాలే సూచి సంఖ్యలని ఆర్ఎస్ సీక్రెస్ట్ అనే అతను నిర్వచించడం జరిగింది. ఏం చెప్పడినే 2 అంశాలకు సంబంధించిన పరిమాణాత్మక దత్తాంశంలోని మార్పులు వివిధ కాలాల్లో వివిధ ప్రదేశాల్లో ఏ విధంగా పరిణమిస్తున్నాయో తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనాలే సూచి సంఖ్యలని ఆర్ఎస్ సీక్రెస్ట్ అనే అతను నిర్వచించడం అనేది జరిగింది. The term index numbers, second unit index numbers. The term index number literally means a numerical figure that indicates the value of a variable affected at a particular time in terms of percentage of its value that stood on a different time. So the different రిపీట్ చేయరా? okay సార్ వినిపిస్తలేదు. వినపట్లేదా? లో వాల్యూమ్ లో ఉంది. ఒక్క నిమిషం. బ్యాక్ కెమెరా చెప్పారా సార్? ఒకసారి మీరు చూసి చెప్పేది మాకు చూపెట్టరా సార్? నేను చూస్తాం. బుక్ చూస్తున్నారు కదా, బుక్ చూపెట్టండి. నేను పంపిస్తా మళ్ళీ. ఓకే సార్. మేము కూడా ఇప్పుడు చూస్తూ వింటే కొంచెం బాగుంటుందండి. సరే, ఓకే. దేవేందర్ మ్యూట్ చేసుకోండి, ఫోన్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. దేవేందర్. The term index number literally means a numerical figure that indices the value of a variable affected at a particular time in terms of percentage of its value
that stood on a different time. The different authors given by different definitions about index numbers. So, first one, according to Croxton and Cowden. According to Croxton and Cowden, index numbers are devices for measuring differences in the magnitude of a group of related variables. According to Croxton and Cowden, the given definition is index numbers are devices for measuring differences in the magnitude of a group of related variables. The other definition is according to Horace Seacrest, his given definition is index numbers are a series of numbers. Index numbers are a series of numbers by which changes in the magnitude of a phenomenon are measured from time to time or place to place. These are the definitions about index numbers. Okay. Now, the types of index numbers are mainly three. Types of index numbers are mainly three. Now, first one is price index numbers. Second one is quantity index numbers. Third one is value index numbers. First one is price index numbers. Second one is quantity index numbers. Third one is value index numbers. సో ఇక్కడ సూచి సంఖ్యలు ముఖ్యంగా 3 రకాలు. అవి నెంబర్ 1 ధర సూచి సంఖ్యలు, నెంబర్ 2 పరిమాణ సూచి సంఖ్యలు, నెంబర్ 3 విలువ సూచి సంఖ్యలు. మరి విలువ ఎలా వస్తుంది మనకి? ధరను పరిమాణం చే గుణించగా విలువ వస్తుంది. ఓకేనా? విలువను ధరచే గుణించగా, ధరను పరిమాణంచే గుణించగా లేదా పరిమాణాన్ని ధరచే గుణించగా విలువ వస్తుంది. మరి ఇక్కడ విలువ ఇచ్చి పరిమాణం కూడా ఇస్తే ధర కనుక్కోవాలంటే ఎలా కనుక్కోగలుగుతాం? ధరను మనం విలువ ఇచ్చాడు, పరిమాణం ఇచ్చాడు, ధర కనుక్కోగలుగుతామా? విలువ అంటే ఏమంటున్నాం మనం? ధరను పరిమాణం చే గుణించవచ్చు, మల్టిప్లై చేయగా. అంటే మనము ఒక 5 kgs షుగర్ తీసుకొచ్చాం, మరి దాని వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మరి క్వాంటిటీ ఇంటూ ప్రైస్, అంతేనా? సో 5 kgs షుగర్ తీసుకొచ్చాం, ఈచ్ 1 kg 30 రూపీస్ అనుకోండి. మరి దాని వాల్యూ ఎంత? దాని వాల్యూ ఎంతమ్మా? 150 సార్. 150. ఓకేనా? సో 40 ప్రైస్ ఇంటూ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ వాల్యూ. మరి వాల్యూ ఇచ్చాడు, ప్రైస్ ఇచ్చాడు, క్వాంటిటీ ఇవ్వాలి. క్యాలిక్యులేట్ చేయగలమా మరి లేదా? ప్రైస్ ఇచ్చి క్వాంటిటీ, వాల్యూ ఇచ్చాడు, క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేయగలమా? చేయొచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు మరి? ఎలా చేయొచ్చు చెప్పండి? క్వాంటిటీ డివైడెడ్ బై క్వాంటిటీ, వాల్యూ. ప్రైస్ డివైడెడ్ బై వాల్యూ డివైడెడ్ బై ప్రైస్, వాల్యూ డివైడెడ్ బై ప్రైస్, క్వాంటిటీ వచ్చేస్తుంది. అలాగే మరి క్వాంటిటీ ఇచ్చాడు, వాల్యూ ఇచ్చాడు, ప్రైస్ ఇవ్వలే, ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు మరి? క్వాంటిటీ వాల్యూ ఇచ్చారు, వాల్యూ ఇచ్చాడు, ప్రైస్ ఇవ్వలే, క్యాలిక్యులేట్ చేయొచ్చా? చేయొచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు చెప్పండి మరి? మల్టిప్లై వాల్యూ డివైడెడ్ బై క్వాంటిటీ. ఓకేనా? అప్పుడు ప్రైస్ వచ్చేస్తుంది. ఇంకా సో 3 టైప్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ ఉన్నాయి. మనము ఓన్లీ ఇక్కడ ప్రైస్ ఇండెక్స్ మాత్రమే చెప్తాము. సో మీరు దాన్ని క్వాంటిటీ ఇండెక్స్లోకి మీరే కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్లో క్వాంటిటీ ఇండెక్స్ ఎక్కువగా ఇవ్వడు, ఓన్లీ ప్రైస్ ఇండెక్స్ ఇస్తాడు. ప్రైస్ ఇండెక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఓకే సార్. నౌ యూజెస్ ఆఫ్ ప్రైస్ ఇండెక్స్, సూచి సంఖ్యల ఉపయోగాలు. ఇది ఇంపార్టెంట్ అమ్మా, 16 మార్క్స్ వస్తుంది.
16 మార్క్స్. సో సూచి సంఖ్యల ఉపయోగాలు. ఫస్ట్ సైడింగ్ విధానాలు రూపొందించడం. ఫస్ట్ సైడింగ్ విధానాలు రూపొందించడం. సో సెకండ్ సైడింగ్ ద్రవ్యం కొనుగోలు శక్తి. సెకండ్ సైడింగ్ ద్రవ్యం కొనుగోలు శక్తి. థర్డ్ సైడింగ్ వేతనాల్లో సర్దుబాటు. ఫోర్త్ సైడింగ్ జీవన ప్రమాణాలను పోల్చడం. ఫిఫ్త్ సైడింగ్ ధరల స్థాయిలలో మార్పుల అధ్యయనం. సిక్స్త్ సైడింగ్ మార్పు ప్రవృత్తిని తెలుసుకోవడం. సెవెంత్ సైడింగ్ ధరల మార్పుకు దత్తాంశంను సవరించడం. దెన్ ఎయిత్ సైడింగ్ ఆర్థిక భారమితులు. నైన్త్ సైడింగ్ సరిపోల్చడం. సో సూచి సంఖ్యలు అనగానేమి సూచి సంఖ్యలను ఉపయోగాలను వ్రాయండి. సో కంపల్సరీ 60 మార్క్స్ వస్తుందమ్మా ఎగ్జామినేషన్లో. ఫస్ట్ సైడింగ్ ఏంటి? విధానాలు రూపొందించడం. విధానాలు రూపొందించడం. ఇక్కడ అనేక ఆర్థిక వ్యాపారపరమైన మరి విధానాలు అమ్మా ఇంగ్లీష్ సార్. ఒక నిమిషం, ఇది చెప్పిన తర్వాత చెప్తాను మళ్ళీ ఇంగ్లీష్లో. ఓకేనా? ఓకే సార్. సో అనేక ఆర్థిక వ్యాపారపరమైన విధానాలు రూపొందించడం సూచి సంఖ్యల పైననే ఆధారపడి ఉంది. మరి ఎవ్రీడే మరి ప్రతిరోజు వ్యాపారంలో అనేక మరి విధానాలు తీసుకోవాలి. మరి ఆ విధానాలు మరి తీసుకోవడానికి ఈ సూచి సంఖ్యలు ముఖ్యంగా బేస్ అవుతాయి. ఆ సూచి సంఖ్యల మీదనే ఆధారపడి వ్యాపారం యొక్క విధానాలు, ఆర్థికపరమైన విధానాలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఎగ్జాంపుల్ వచ్చేసి రోజు రోజుకి ఇప్పుడు కరోనా చేపట్టి ఇంకా ప్రతి వస్తువు యొక్క ధర పెరిగింది కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మరి ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించే డిఏ, కరువు భత్యం ఉంటుంది. దీన్ని ఏమంటారు? కరువు భత్యం. డిఏ ఎంతవరకు పెంచాలి, ఎంతవరకు పెంచాలి అనేది ఇక్కడ జీవన వ్యయ సూచి సంఖ్య మీదనే ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి విధానాలు రూపొందించాలంటే సూచి సంఖ్యలు అంటే తప్పనిసరి అవసరం. ది నెక్స్ట్ సెకండ్ సైడింగ్ ద్రవ్యం కొనుగోలు శక్తి. సో ఫిషర్స్ యొక్క పరిమాణాత్మక సిద్ధాంతం ద్వారా ద్రవ్యం కొనుగోలు శక్తి ధరల సూచిపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. ఫిషర్స్ అంటే రకరకాల పద్ధతులు ఉన్నాయి. క్లాసిఫైర్ పద్ధతి ఉంది, ప్యాషి పద్ధతి ఉంది, డార్విష్ బౌలే పద్ధతి, ఫిషర్స్ పద్ధతి ఉంది. అయితే ఫిషర్స్ పద్ధతి అనేది ఇక్కడ ఈ పరిమాణాత్మక క్వాంటిటేటివ్ థియరీ మీద, పరిమాణాత్మక సిద్ధాంతం ద్వారా మన ద్రవ్యం కొనుగోలు శక్తి ఈ ధరల సూచి మీద ఆధారపడి ఉందని చెప్పవచ్చు. అనగా ధరలు పెరిగినప్పుడు కొనుగోలు శక్తి ఏమైతే మరి ఎక్కువ కొంటారా తక్కువ కొంటారా? ధరలు పెరిగితే తక్కువ అవుతుంది కాబట్టి ధరలు పెరిగితే కొనుగోలు శక్తి తగ్గుతుందని, ధరలు తగ్గినప్పుడు కొనుగోలు శక్తి పెరుగుతుందని చెప్పవచ్చు. ఓకేనా? నెక్స్ట్ సైడింగ్ వేతనాల్లో సర్దుబాటు. కార్మికులు అలాగే యాజమాన్యం మధ్య మనస్పర్ధలు, వివాదాలు నివారించడానికి వేతనాల్లో అవసరమైన సర్దుబాట్లు చేయడానికి జీవన వ్యయ సూచి ఉపయోగకారిగా ఉంటుంది. మరి శాలరీస్ ఎన్హాన్స్మెంట్ చేశారనుకోండి, చేసినప్పుడు ఒక వర్గం వాళ్ళు మాకు తక్కువ శాలరీస్ పెరిగాయి అని, ఇంకో వర్గం వారు మాకు అసలు పెరగలే అని, ఇలా యాజమాన్యంతో గొడవపడే అవకాశం ఉంది. అలాంటప్పుడు అటు యాజమాన్యానికి ఇటు కార్మికుల మధ్య ఏమైనా వివాదాలు ఏర్పడినప్పుడు కావచ్చు, లేదా మనస్పర్ధలు వచ్చినప్పుడు కావచ్చు, వాటిని నివారించడానికి అవసరమైన సర్దుబాట్లు చేయడానికి జీవన వ్యయ సూచి సంఖ్య అనేది ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. జీవన వ్యయ సూచి సంఖ్య ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఓకే, ద నెక్స్ట్ సైడింగ్
ధరల స్థాయిల్లో మార్పుల అధ్యయనం. ధరల స్థాయిల్లో మార్పుల అధ్యయనం. ఆర్థిక పరిస్థితులను విశ్లేషణ చేయడానికి గాను వివిధ కాలాల్లో ధరల్లోని మార్పును అధ్యయనం చేయడానికి సూచి సంఖ్యలు ప్రయోజనకారిగా ఉంటాయి. అంటే సిచ్యువేషన్స్ అంటే ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి వాటిని ఎలా విశ్లేషణ చేయాలి, వివిధ కాలాల్లో ధరల్లో మార్పులు ఏ విధంగా వస్తున్నాయి, ఆ మార్పులు ఎందుకు వస్తున్నాయి అని అధ్యయనం చేయడానికి ఈ సూచి సంఖ్యలు అనేవి ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ది నెక్స్ట్ సైడ్ హెడింగ్ మార్పు ప్రవృత్తిని తెలుసుకోవడం. ఈ సూచి సంఖ్యల ద్వారా దత్తాంశం సంబంధించి మార్పు ప్రవృత్తిని తెలుసుకోవడం అనేది సులభతరం అవుతుంది లేదా సాధ్యం అవుతుంది. వస్తువు ధరల్లో అలాగే ఎగుమతుల్లో దిగుమతులలో ప్రవృత్తిని తెలుసుకొని అవసరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మరి ఎగుమతులు పెరుగుతూ ఉంటే మరి ఆ ప్రవృత్తి కూడా పెరుగుతుందని, మరి దిగుమతులు పెరుగుతుంటే ప్రవృత్తి కూడా పెరుగుతుందని, ఇలా మరి ఎగుమతులు పెరిగినప్పుడు ఏం చేయాలి, దిగుమతులు పెరిగినప్పుడు ఏం చేయాలని నిర్ణయాలు తీసుకోవడానికి సూచి సంఖ్యలు అనేవి ఉపయోగకారిగా ఉంటాయి. ది నెక్స్ట్ హెడింగ్ ధరల మార్పుకు దత్తాంశంను సవరించడం. ధరల్లోని మార్పు అనుగుణంగా అసలు దత్తాంశంను సర్దుబాటు చేయడంను మరి ద్రవ్యోల్బణం అంటారు. ధరలోని మార్పుకు అనుగుణంగా అసలు దత్తాంశాన్ని సర్దుబాటు చేయడాన్నే ద్రవ్యోల్బణం అంటారు. దీనివలన వాస్తవిక ఆదాయం కావచ్చు లేదా వాస్తవిక అమ్మకాలు కావచ్చు, వాటిని మనం అంచనా వేయవచ్చు. వాస్తవిక ఆదాయాన్ని, వాస్తవిక అమ్మకాలను మనం అంచనా వేయవచ్చు. ది నెక్స్ట్ సైడింగ్ ఆర్థిక పారామితులు. సూచి సంఖ్యలు ఆర్థిక విషయాల్లో పరిణమించే మార్పులను వెల్లడిస్తాయి. సూచి సంఖ్యలు ఆర్థిక విషయాల్లో పరిణమించే మార్పులను వెల్లడిస్తాయి మరియు భవిష్యత్తులో పరిణమించే మార్పులను కూడా విశదీకరిస్తాయి. కావున సూచి సంఖ్యలను ఆర్థిక పారామితులు అంటారు. సూచి సంఖ్యలు ఏం చేస్తున్నాయి, సాధారణంగా ఆర్థిక విషయాలు ఉంటాయి, ఎకనామికల్లీ ఏం చేంజెస్ వస్తున్నాయి, మరి ఆ చేంజెస్ని మరి వాటిని బహిర్గతం చేస్తాయి, వెల్లడి చేస్తాయి. తద్వారా భవిష్యత్తులో పరిణమించే మార్పులను కూడా విశదీకరిస్తాయి. కావున ఇవి ఆర్థిక పారామితులుగా తోడ్పడతాయి. నెక్స్ట్ సైడింగ్ సరిపోల్చడం. సూచి సంఖ్యల ద్వారా ఒక ప్రాంతంలోని అభివృద్ధిని వేరొక ప్రాంతం అభివృద్ధితో లేదా ఒక సంస్థ యొక్క అభివృద్ధిని వేరొక సంస్థ యొక్క అభివృద్ధితో సరిపోల్చవచ్చు. సూచి సంఖ్యల ద్వారా ఒక ప్రాంతంలోని అభివృద్ధిని వేరొక ప్రాంతంలో అభివృద్ధితో కానీ లేదా ఒక సంస్థ యొక్క అభివృద్ధిని వేరొక సంస్థ యొక్క అభివృద్ధితో సరిపోల్చడానికి అవకాశం ఉంటుంది. దీని వలన సరైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది లేదా వీలవుతుంది. ఈ విధంగా సూచి సంఖ్యలను నేడు ఆర్థిక, వాణిజ్య రంగాలలో విస్తృతంగా వీటిని ఉపయోగిస్తున్నారని చెప్పవచ్చు. సూచి సంఖ్యలు ఇలా మరి ఇన్ని ప్రయోజనాలను ఇవ్వడం వలన ఇవి గణాంక పద్ధతిలో అత్యంత ముఖ్యమైన పాత్రను సంతరించుకున్నాయని
చెప్పవచ్చు. సో ఇవి ఈ సూచి సంఖ్యల యొక్క ఉపయోగాలు. ఓకే, సో మరి అప్పుడప్పుడు సూచి సంఖ్యలను మరి ఎన్ని రకాలుగా చెప్పడం జరిగింది. ఇందాక 3 రకాలు: ధర సూచి, పరిమాణ సూచి, విలువ సూచీలు. ఓకేనా, ధర సూచి, పరిమాణ సూచి, విలువ సూచీలు. 1 minute అమ్మా. ఏమైంది? 1 minute ఆగమన్నారు. ఓకే. సార్ ప్లీజ్ ఇప్పుడు ఇంగ్లీష్లో అన్నారు. చూడండి. యూజెస్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్, యూజెస్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. ఓకేనా, వీడియో ఉందమ్మా, ఉంది. సో ఫస్ట్ సైడింగ్ ఎకనామిక్ బారోమీటర్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. ఫస్ట్ సైడింగ్ economic barometers. Second siding study of trend. Third siding policy formulation. Fourth siding deflation. Fifth siding forecasting. Sixth siding measurement of purchasing power. Sixth one simplicity. Now first siding. Economic barometers. Index numbers can be constructed for any phenomenon for which quantitative information is available. They capture the various changes taking place in the general economy and business activities. They provide a fair view of the general trade. కొంచెం స్లో చెప్పండి సార్. సార్ చూపిస్తున్నారు కదా, అది కూడా రాసుకోవచ్చు. సేమ్ సార్ చదివేదే అందులో చూపిస్తున్నారు. అది కనిపించట్లేదు, బ్లర్ ఉంది. యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు. సో మీరు క్లాస్ వినండి, ఫస్ట్ వినండి తర్వాత రాసుకోవచ్చు. మీకు సెండ్ చేస్తాను, మా గ్రూప్ లో సెండ్ చేస్తాను. నేను మీకు సెండ్ చేస్తాను. తనకి సురేందర్ తన సెండ్ చేస్తే మీ గ్రూప్ లో పెట్టిస్తాడు మీకు. ఇంకా ఓకేనా? ఓకేనమ్మా, మళ్ళీ మీకు సెండ్ చేస్తాను. తన సురేందర్ సెండ్ చేస్తే మీ గ్రూప్ లో సెండ్ చేస్తాడు మీకు. ఇంకా ఓకేనా? మీరు వినండి, మీరు డిస్టర్బ్ చేయకండి. మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే తర్వాత మీరు అడగండి. ఓకేనా? సో దే ప్రొవైడ్ ఏ ఫేర్ వ్యూ ఆఫ్ ది జనరల్ ట్రేడ్, economic development and business activity of the country. So they are aptly termed economic barometers. సో ఆర్థిక బారోమీటర్లుగా ఇవి పనిచేస్తాయి. అంటే సూచి సంఖ్యలు ఆర్థిక విషయాలు, ఎకనామికల్ మరి ఆస్పెక్ట్స్లలో ఇవి ఏం చేస్తాయంటే డే టు డే చేంజెస్ వస్తూ ఉంటాయి. ఆ చేంజెస్ ఏమేమి వస్తున్నాయనే విషయాన్ని ఈ ఇండెక్స్ నెంబర్స్ అనేటివి తెలియచేయడం జరుగుతుంది. ఓకే, సెకండ్ సైడింగ్ స్టడీ ఆఫ్ ట్రెండ్. ఇండెక్స్ నెంబర్స్ స్టడీ ది రిలేటివ్ చేంజెస్ ఇన్ ది లెవెల్ ఆఫ్ ఫినామినన్ ఓవర్ డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ టైం. సో ఇక్కడ ఈ సూచి సంఖ్యలు ఏం చేస్తాయంటే మరి వివిధ మరి టైమ్స్ సంబంధించి డిఫరెంట్ టైమ్స్ సంబంధించినటువంటి విషయాల గురించి ఇవి తెలియజేస్తాయి. దే ఆర్ స్పెషల్లీ యూస్ఫుల్ ఫర్ స్టడీ ఆఫ్ general trend of the general trend for a group of phenomenon in a time series data. సాధారణంగా మరి ఇవి ఏం చేస్తాయంటే స్పెషల్గా మరి సాధారణ విషయాలకు సంబంధించినటువంటి దత్తాంశం సంబంధించిన డేటా గురించి తెలియజేస్తాయి. ద నెక్స్ట్ వన్
policy formulation. So index numbers are indispensable for any organization in efficient planning and formulation of executive decisions. For example, so the dearness allowance payable to employees is determined on the basis of cost of living index. Suppose the cost of living index is raised, the government also will enhance their DA, depends on the raises of the prices. Okay, for this purpose the index numbers can be used. The next one, deflation. Index numbers can be deflated to find out the real picture pertaining to the phenomenon. For example, we can know if the real income of employees has been increasing by deflating the nominal wages with the help of index numbers. సో ఇక్కడ జనరల్గా ఏం చేస్తుందంటే ధరల మార్పులకు అనుగుణంగా మరి దత్తాంశాన్ని మరి వాస్తవిక ఆదాయం తెచ్చుకునే వాళ్ళు అలాగే మరి వాస్తవిక అమ్మకాలు ఏ విధంగానే డిసైడ్ చేయవచ్చు. The next heading, forecasting. Index numbers provide valuable information that aids forecasting. So in future, we can expect what is the values are raised, which products values will be raised in future. We can estimate or expect on depends on the index numbers. So ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే an index of sale along with the related indices such a cost of living index helps in forecasting future demand and future sales of a business. మరి అమ్మకాలు మరి ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం మరి భవిష్యత్తులో అంచనా వేయాలంటే సాధారణంగా అతని యొక్క జీవన ప్రమాణ స్థాయి ఏ విధంగా ఉంది, జీవన వ్యయ సూచి సంఖ్య, అంతేకాకుండా జీవన వ్యయ సూచి సంఖ్యను బట్టే మరి ఆ వస్తువులకు మరి అమ్మకాలు మరి డిమాండ్ ఉందా లేదా అనే విషయాన్ని ఈ ఇండెక్స్ నెంబర్స్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ హెడింగ్, మెజర్స్ ఆఫ్ పర్చేసింగ్ పవర్. The cost of living index helps us in finding out the intrinsic worth of money. మన యొక్క మనీని బట్టి మన యొక్క కొనుగోలు శక్తి ఎలా ఉంటుందో మనం చెప్పగలుగుతాము. ఓకేనా? మరి కొనుగోలు శక్తి ధరలు పెరిగితే కొనుగోలు శక్తి పెరుగుతుందని, ధరలు తగ్గితే కొనుగోలు శక్తి తగ్గుతుందని చెప్పవచ్చు. అది దేని డిపెండ్ అయి ఉంటుంది, ఇండెక్స్ నెంబర్స్ మీద. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది key indicators touching the life of the common man. The next heading, simplicity. Index numbers eliminate the clutter of large numbers and complicated calculations, providing the underlying information in a manner that is simple and easy to understand. సో ఎంత దత్తాంశం ఉన్నప్పటికీ ఆ దత్తాంశాన్ని మరి ఈజీగా ఉండేటట్టుగా, ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఇండెక్స్ నెంబర్స్ అనేది చేస్తాయి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్, మెనీ పీపుల్ మే నాట్ అండర్స్టాండ్ ద డైనమిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్ బట్ దే కెన్ ఫాలో ది మూవ్మెంట్స్ ఆఫ్ ది BSE Sensex with easy. So what's the full form of BSE? Bombay Stock Exchange. ఓకేనా? మరి స్టాక్ ఎక్స్చేంజ్లో మరి డే టు డే చాలా మంది అమౌంట్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు షేర్లలో, బాండ్లలో. మరి అతను ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అతనికి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనే విషయాన్ని తను గ్రహించలేడు. కానీ మరి ఇక్కడ ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ని బట్టి అతను కొంతవరకు అవగాహన చేసుకోవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. సో సూచి సంఖ్యల యొక్క ఉపయోగాలు. మరి సూచి సంఖ్యల నిర్మాణంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి.
వాటిని లిమిటేషన్స్ అంటారు. మరి ఆ లిమిటేషన్స్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ హెడింగ్ ది లిమిటేషన్స్ ఆఫ్ ఇండెక్స్ నంబర్స్. సూచి సంఖ్యల నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలు. సూచి సంఖ్యల నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలు. లిమిటేషన్స్ ఆఫ్ ఇండెక్స్ నంబర్స్. నౌ ఫస్ట్ సైడింగ్. సో ఓన్లీ 3 సైడింగ్స్ ఉన్నాయి, తర్వాత పాయింట్స్ వైజ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సైడింగ్ అప్రాక్సిమేట్ రిప్రజెంటేషన్. సెకండ్ సైడింగ్ likelihood of error. థర్డ్ సైడింగ్ రెస్పాన్సివ్. తర్వాత పాయింట్స్ వైజ్ ఇవ్వడం జరిగింది మనకి. సో నౌ విల్ గో టు డీటెయిల్ వన్ బై వన్. ఫస్ట్ సైడింగ్ లిమిటేషన్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. వెరీ ఇంపార్టెంట్. డిఫైన్ ఇండెక్స్ నెంబర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. ఓకే, సో రెండు ఇస్తాడమ్మా. డెఫినేషన్కి 2 మార్క్స్, అలాగే ఈ ఇంపార్టెన్స్కి 7 మార్క్స్, లిమిటేషన్ 7 మార్క్స్, ఇలా డివైడ్ చేసి మార్క్స్ వేయడం జరుగుతుంది. నౌ లిమిటేషన్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. నా ఫస్ట్ సైడింగ్ అప్రాక్సిమేట్ రిప్రజెంటేషన్. ఇండెక్స్ నెంబర్స్ ఆర్ బేస్డ్ ఆన్ sample data. Hence, they are only approximate indicators. They may not fully reflect the changes in the relative level of phenomenon. సాధారణంగా ఈ ఇండెక్స్ నెంబర్స్ అనేటివి ఈ డేటా మీదనే, సేకరించిన దత్తాంశం మీదనే ఆధారపడి ఉంటాయి. మరి అది ఒరిజినలా కాదనే విషయం అనేది తెలియదు ఇంకా. దెన్ సెకండ్ సైడింగ్ likelihood of error. Likelihood of error. There is a possibility of error in the choice of the sample, selection of base period, data collection, assignment of weights, or the appropriate formula to be used. సాధారణంగా ఇవన్నీ ఏం చేస్తామంటే, మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం, చాయిస్ తీసుకుంటాం, ఎంపిక చేసుకుంటాం. మరి ఎంపిక చేసుకున్న బేస్ పీరియడ్ని బట్టి ఆ డాటాను మనం కలెక్ట్ చేసి మనము ప్రైసెస్ చెప్తాం. మరి ఇది సరైనది కాదని కొన్ని సందర్భాల్లో చెప్పవచ్చు. ఇంకా ద నెక్స్ట్ సైడింగ్ నాట్ రెస్పాన్సివ్. దెర్ ఆర్ ర్యాపిడ్ చేంజెస్ ఇన్ టెక్నాలజీ. రోజు రోజుకు అనేక మరి మార్పులు వస్తున్నాయి టెక్నాలజీలో. సో tastes, fashions, customs, and consequently the consumption pattern of various commodities. మరి రోజు రోజుకి మరి ఈ సాంకేతికపరమైన అంశాల్లో మార్పులు వస్తున్నాయి. అలాగే వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు, ఫ్యాషన్లలో కూడా మార్పులు వస్తున్నాయి. మరి ఈ మార్పులకు అనుగుణంగా మరి ఇండెక్స్ నెంబర్స్ అనేవి ఉంటాయని మరి గ్యారెంటీ లేదు. ఇండెక్స్ నెంబర్స్ మే నాట్ బి ఏబుల్ టు కీప్ పేస్ విత్ సచ్ చేంజెస్. మరి ఈ మార్పులు వచ్చినట్టు మార్పు అన్నిటినీ మరి తీసుకొని ఇండెక్స్ నెంబర్స్ తెలియచేయడం అనేది జరగదు. కావున ఇది ఇండెక్స్ నెంబర్స్ సరైనవి కాదని చెప్పవచ్చు. హెన్స్ దే మే నాట్ బి ఏబుల్ టు రిఫ్లెక్ట్ ది చేంజెస్ ఇన్ ది ఫినామినన్ బీయింగ్ స్టడీడ్. కావున మరి రోజు రోజుకు వస్తున్న మార్పుల వలన మరి ఇండెక్స్ నెంబర్స్ మార్పి చెప్పడం జరిగిందని చెప్పలేము. ఈ మార్పు నాటి ఇండెక్స్ నెంబర్లో కనిపించవు. ద నెక్స్ట్ పాయింట్, దెర్ ఇస్ నో యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ స్టాండర్డ్ ఫార్ములా దట్ కెన్ క్యాప్చర్ ద చేంజెస్ ఇన్ ఎ ఫినామినన్ విత్ పర్ఫెక్షన్. మరి ఇక్కడ ఈ ఇండెక్స్ నెంబర్స్లో మరి స్టాండర్డ్ ఫార్ములా అనేది యూజ్ చేయడం జరగట్లేదు. ఒక ప్రామాణికమైనటువంటి పద్ధతిని యూజ్ చేయడం అనేది జరగడం లేదు. ఇక నన్ ఆఫ్ ది ఫార్ములా సీమ్స్ టు సాటిస్ఫై ఆల్ ది టెస్ట్ ఆఫ్ కన్సిస్టెన్సీ. అందువలన అన్ని రకాల పరీక్షలను ఇది మరి చేయడం జరగడం లేదు. హెన్స్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫార్ములా ఎర్రర్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఎనీ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. తద్వారా ఇక్కడ మరి ఫార్ములాలో ఎర్రర్ ఉంటుందనే పర్పస్లో క్యాలిక్యులేషన్స్ అనేటివి కూడా మరి వచ్చిన ఇండెక్స్ నెంబర్స్ కూడా ఎర్రర్గా చెప్పవచ్చు. ఇంకా నెక్స్ట్ పాయింట్, an account of wide variety of formula, index numbers can be manipulated by appropriate choice of base year.
శాంపుల్ సెట్, ప్రైస్ అండ్ క్వాంటిటీ కొటేషన్స్. మరి ఇండెక్స్ నెంబర్స్ మ్యానిపులేట్ అయి ఉన్నప్పుడు మరి చూజ్ చేసుకుంటే బేస్ ఇయర్ కూడా సరిగా ఉండకపోవచ్చు. ఇంకా 6 ఇండెక్స్ నెంబర్స్ కెనాట్ క్యాప్చర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ క్వాలిటీ, రియలబిలిటీ, సర్వీస్ ఎక్సెట్రా. మరి సూచి సంఖ్యలన్నీ కూడా మరి పరిమాణంలో కావచ్చు, అలాగే నమ్మదగినది కావచ్చు, లేదా సేవ విషయంలో మరి సరైనదిగా చెప్పడం అనేది జరగదు. ద నెక్స్ట్, దెర్ ఈస్ నో ఇండెక్స్ దట్ ఈస్ యూనివర్సల్లీ అప్లికబుల్. మరి అందరికీ ప్రపంచవ్యాప్తంగా మరి ఇండెక్స్ నెంబర్స్ను అన్నిటికీ అప్లై చేయడం అనేది కుదరనటువంటి పని. An index constructed for one purpose cannot be used for another. ఒకసారి యూజ్ చేసిన ఇండెక్స్ నెంబర్ మరి మరొక దానికి యూజ్ చేయడం అనేది సాధ్యం కాదు. నెక్స్ట్ వన్, ఇండెక్స్ నెంబర్స్ ఆర్ యావరేజెస్. సాధారణంగా సూచి సంఖ్యలన్నీ కూడా మరి సగటులుగా చెప్పవచ్చు. హెన్స్ దే ఆర్ సబ్జెక్ట్ టు ఆల్ లిమిటేషన్స్ ఆఫ్ అన్ యావరేజ్. మరి అన్ని సూచి సంఖ్యలన్నీ కూడా మరి సగటులుగా చెప్పడం జరుగుతుంది. తద్వారా మరి ఇక్కడ సబ్జెక్ట్ టు ఆల్ లిమిటేషన్స్ ఆఫ్ అన్ యావరేజ్, మరి యావరేజ్కి అనుగుణంగా మరి ఇక్కడ ఈ పరిమితులు అనేవి ఉంటాయి. యావరేజ్ కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. నెక్స్ట్ వన్, ద యూటిలిటీ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ ఈజ్ లిమిటెడ్ బై ది అవైలబిలిటీ ఆఫ్ అడిక్వేట్ అండ్ అక్యురేట్ డేటా. మరి డేటా కూడా అడిక్వేట్గా ఉంటుందని, అక్యురేట్ ఉంటుందని కూడా ఏమీ చెప్పలేము. సో దీస్ ఆర్ ది లిమిటేషన్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. సూచి సంఖ్యల నిర్మాణంలో ఉన్నటువంటి ఎదురయ్యే సమస్యలు. ఫస్ట్ సైడింగ్ సూచి సంఖ్యల నిర్మాణ ఉద్దేశం. సెకండ్ సైడింగ్ అంశాల ఎంపిక. థర్డ్ సైడింగ్ ధరల కొటేషన్స్ను సేకరించడం. ఫోర్త్ సైడింగ్ భారాల ఎంపిక. ఫిఫ్త్ వన్ ఆధార సంవత్సరం ఎంపిక. ద నెక్స్ట్ వన్ సగటును ఎంపిక చేయడం. దెన్ నెక్స్ట్ వన్ సరైన సూత్రం ఎంపిక చేయడం. సరైన సూత్రం ఎంపిక చేయడం. సూచి సంఖ్యల నిర్మాణంలో ఎదురయ్యే సమస్యల్లో ఫస్ట్ వన్ సూచి సంఖ్యల నిర్మాణ ఉద్దేశం. సూచి సంఖ్యలను మనం ఎందుకోసం మరి దేనికోసం ఏ ఉద్దేశం కోసం మనం సూచి సంఖ్యలు నిర్మిస్తున్నామో స్పష్టంగా తెలియచేయాలి లేదా నిర్వచించాలి. మరి ఉద్దేశాన్ని ముందుగా నిర్ణయించడం వల్ల ఎంపిక చేసినటువంటి అంశాలు, వాటికి ఇవ్వవలసిన భారాలు, ఆధార సంవత్సరం మరియు ఉపయోగించవలసిన సగటు లాంటివి ఈజీగా ఉంటాయి. మరి ఏ పర్పస్ కోసం అయితే మనం ఇండెక్స్ నెంబర్స్ని యూజ్ చేస్తున్నామో క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇలా క్లియర్గా మెన్షన్ చేయడం వలన మరి వాటికి వెయిట్స్ ఇవ్వాలా, అలాగే మరి బేస్ ఇయర్ని మరి సెలెక్ట్ చేయడమా, అలాగే మరి యావరేజ్ని చేయడం అనేది అన్నీ ఈజీగా అవుతాయి. ఇంకా సో సెకండ్ సైడింగ్ అంశాల ఎంపిక. ధరల్లో ఏర్పడే మార్పును కొలవడానికి అవసరమైన వస్తువులను మాత్రమే ఎంపిక చేయాలి. ధరల్లో ఏర్పడే మార్పును కొలవడానికి అవసరమైన వస్తువులను మాత్రమే ఎంపిక చేయాలి. సూచి సంఖ్యల నిర్మాణానికి అన్ని వస్తువులను పరిగణలోకి తీసుకోవడం సాధ్యం కాదు. అంటే ఇప్పుడు రకరకాల వస్తువులు ఉంటాయి. మరి రకరకాల వస్తువులు ఉన్నప్పుడు అన్ని వస్తువులను మనం తీసుకొని సూచి సంఖ్యలు నిర్మించలేము. కాబట్టి ధరల్లో ఏర్పడే మార్పును కొలవడానికి అనుకూలమైన వస్తువులను మాత్రం ఎంపిక చేసుకొని సూచి సంఖ్యలను నిర్మించాలి. మరి అన్ని వస్తువులను తీసుకొని సూచి సంఖ్యలు నిర్మించలేము. కావున వస్తు సమాధానానికి ప్రాతినిధ్యం వహించే అంశాలను మాత్రమే ఎంపిక చేయాలి. అనగా అధిక సంఖ్యాకులైన ప్రజల యొక్క అభిరుచులకు, అలవాట్లకు, సంప్రదాయాలకు మరియు వారి అవసరాలకు అనుగుణమైన వస్తువులను మాత్రమే సూచి సంఖ్యల నిర్మాణానికి ఉపయోగించాలి. మరి డే టు డే ఎప్పటికీ యూజ్ చేసేటువంటి వారికి ఎక్కువగా అవసరమైనటువంటి ప్రజలకి టీవీలే కావచ్చు, రిఫ్రిజిరేటర్లే కావచ్చు, మరి రెగ్యులర్గా వాడే ఐటమ్స్ సంబంధించినటువంటి వాటికి సంబంధించిన ఇండెక్స్ నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేయాలి తప్ప మరి అవసరం లేని వస్తువులకు సంబంధించిన సూచి సంఖ్యలను నిర్మించకూడదు. ప్రమాణీకరించిన మరియు శ్రేణీకరించిన వస్తువులను మాత్రమే ఎంపిక చేసినట్లయితే
ఆ వస్తువులను సులభంగా గుర్తించడం, సరిపోల్చడం సాధ్యం అవుతుంది. అంటే ఒక స్టాండర్డ్ ఉండాలి. స్టాండర్డ్ ఉన్నటువంటి ఐటమ్స్ మాత్రమే తీసుకోవాలి. అంతేకాకుండా మనం కలెక్ట్ చేసినటువంటి వస్తువులు మాత్రమే ఎంపిక చేసుకోవాలి ఇండెక్స్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి. అంతేగాని స్టాండర్డ్ లేనటువంటి మరి ఐటమ్స్ని తీసుకొని ఇండెక్స్ నెంబర్స్ని కన్స్ట్రక్ట్ చేయకూడదు. ఇక్కడ ఎంపిక చేయవలసిన అంశాల సంఖ్య నిర్ణయించడానికి ఒక నిర్దిష్ట సూత్రం అంటూ ఏమీ లేదు. కానీ అంశాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు సూచి సంఖ్య విలువలో దోషాన్ని తగ్గించవచ్చు. అంశాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు సూచి సంఖ్యలో ఏమైనా మరి తప్పు ఉన్నట్లయితే తప్పును తగ్గించవచ్చు. అయితే అంశాల ఎంపిక లభ్యమయ్యే ఆర్థిక వనరులను బట్టి, కాలాన్ని బట్టి, సూచి సంఖ్యల ఉపయోగాన్ని బట్టి నిర్ణయించవచ్చు. నెక్స్ట్ అడిగిన ధరల కొటేషన్స్ను సేకరించడం. అంశాల ఎంపిక జరిగిన పిదప ఆ వస్తువుల ధరలను సేకరించడం సమస్యగా పరిగణించవచ్చు. ఓకే, ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాం, మరి ఇండెక్స్ నెంబర్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మరి ఆ ఐటమ్స్ బయట మార్కెట్లో దొరకకపోవచ్చు. అప్పుడు దొరకపోవడం కూడా సమస్యగా చెప్పవచ్చు. ఎందుకనగా ఎంపిక చేసిన వస్తువు వివిధ మార్కెట్లో వివిధ ధరలను కలిగి ఉండవచ్చు. మరి అది మనం కొనే స్థాయిలో కూడా ఉండకపోవచ్చు ఆ ఐటమ్, కాబట్టి అది కష్టతరం అవుతుంది. అన్ని మార్కెట్ల ధరలను సేకరించడం ఆచరణ సాధ్యం కాదు. మరి డిఫరెంట్ మార్కెట్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ మార్కెట్లో వాటి అన్నిటిని కూడా మరి ప్రైసెస్ కలెక్ట్ చేయడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కావున వస్తువుల ధరలను సేకరించడానికి అనుగుణమైన మార్కెట్లను, దుకాణాలను ఆధారంగా చేసుకోవాలి. మరి ఇలా ప్రైసెస్ ఆ ప్రొడక్ట్స్ ప్రైసెస్ క్యాలిక్యులేట్ చేయాలంటే, మరి మనం డేటా కలెక్ట్ చేయాలంటే మరి ఆ మార్కెట్లను, ఆ ఫర్మ్స్ని మనం బేస్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలానుగతంగా మార్పు చెందిన ధరల వివరాలను తెలుసుకోవడానికి కొన్ని ఏజెన్సీల నియామకం కూడా జరపాల్సి ఉంటుంది. మరి డే టు డే చేంజెస్ వస్తున్నాయి. ఆ చేంజెస్ ఎలా వచ్చాయని తెలుసుకోవడం కూడా ఒక ఏజెన్సీ మనం ద్వారా మాత్రమే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సేకరించవలసినది టోకు వర్తకపు ధర లేదా చిల్లర వర్తకపు ధర అనే నిర్ణయాన్ని కూడా ముందుగానే చేయాలి. హోల్సేల్ ట్రేడ్ ప్రైసా లేకపోతే రిటైల్ ట్రేడ్ ప్రైసా అనే విషయం కూడా ముందుగానే మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో జనరల్గా సాధారణంగా చిల్లర వర్తకపు ధర కంటే టోకు వర్తకపు ధరకే ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తారు. జనరల్ హోల్సేల్ ట్రేడ్ అంటే ఏంది, రిటైల్ ట్రేడ్ అంటే చెప్పండి. మీరు షాప్లలో ముందు చూస్తారు హోల్సేల్ షాప్ అని, రిటైల్ షాప్ అని చూస్తారు. హోల్సేల్ షాప్ అంటే ఏంటి చెప్పండి? రిటైల్ షాప్ అంటే ఏంటి? ప్రొడక్ట్ ని సేల్ చేస్తారు సార్ వాళ్ళు. ఏంటమ్మా ఏంటి అమౌంట్ అంటే ఒక బల్క్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని మాత్రమే సేల్ చేస్తారు. ఓకే, అక్కడ అయితే నుంచి మరి మనకు బెనిఫిట్ ఏంటి? మరి హోల్సేల్ ట్రేడ్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటి? బెనిఫిట్ ఉందా మనకి లేదా? హోల్సేల్ షాప్ల వలన ఉంటుంది సార్, ప్రైస్ లో ఉంటుంది. ఉంటుంది సార్, ప్రైస్ లో తక్కువ. ప్రైస్ లో అంటే ఎంతలో ఉంటుంది? ప్రైస్ లో అంటే జనరల్ గా ప్రొడక్ట్ మీద ఉన్న ప్రైస్ కంటే, అంటే ఐటమ్ ను బట్టి ఆ ప్రొడక్ట్ మీద ఉన్న ప్రైస్ తీసుకునే దానికంటే హోల్సేల్ అయితే 1-2 రూపీస్, అదే 1-2 రూపీస్ కానీ, అంటే ప్రొడక్ట్ ని బట్టి ఉంటుంది. అది ప్రైస్ ని బట్టి, ప్రొడక్ట్ ని బట్టి. సో సోప్ ఉన్నట్లయింది అనుకో, ఒక సోప్ తీసుకున్నట్లయితే దాని మీద 50 పైసలు లేదా 1 రూపీ తక్కువ వస్తుంది బయట రీటైల్ షాప్ తో పోల్చుకుంటే. ఓకేనా? అది. సో ఇక్కడ మరి మనము టోకు మరి హోల్సేల్ ట్రేడ్ ప్రైస్ తీసుకోవాలా లేదా రిటైల్ ప్రైస్ తీసుకోవాలా అనుకున్నప్పుడు మరి హోల్సేల్ ట్రేడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే మరి అది ఎక్కువ మరి స్టెబిలిటీని కలిగి ఉంటుంది. ప్రైస్ అనేది ఎక్కువ స్టెబిలిటీని కలిగి ఉంటుంది కాబట్టి, ఎక్కువ స్థిరతను కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ భారాల ఎంపిక. సూచి సంఖ్యల నిర్మాణానికి ఎంపిక చేయబడిన అంశాలు సమాన ప్రాధాన్యతను కలిగి ఉండకపోవచ్చు. అంటే జనరల్గా ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ చూసినట్లయితే అన్ని ఐటమ్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు. మరి అన్ని ఫ్యామిలీలలో రైస్కి అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా? వెయిట్స్ అనేది ప్రాధాన్యత అనేది ఫుడ్కి అన్ని ఫ్యామిలీస్లో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా? డిఫరెన్స్ ఉంటుంది సార్. ఈక్వల్ ఉంటుంది ఉంటుంది సార్. ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ ని బట్టి ఉంటది కదా సార్. వాళ్ళు కొందరు తక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇన్కమ్ కూడా డిపెండ్ ఉంటుంది ఇన్కమ్ కూడా. ఓకేనా?
మరి ఎక్కువ ఇంకొన్న వాళ్ళు కొద్దిగా ఫుడ్ విషయంలో డిఫరెంట్ ఉంటుంది, మరి కొద్దిగా పేదవారి విషయంలో డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మరి ఐటమ్స్ సెలెక్ట్ చేసేటప్పుడు అన్ని ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేవి ఉండకపోవచ్చు. మరి అయితే ఆయా వస్తువుల వాళ్ళు ఉంటాయి. అవునవును అంతే. ఇంకా సో ఆయా వస్తువుల సాపేక్ష ప్రాముఖ్యతను బట్టి ఇచ్చే విలువలనే భారాలు అంటారు. అంటే ఐటమ్స్ కి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ బట్టి, అంటే ఫస్ట్ ఐటమ్ ఫుడ్కు, సెకండ్ ఇంపార్టెన్స్ వచ్చేసి క్లాత్కి, థర్డ్ వచ్చేసి మరి ఇంటికి, ఇలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ బట్టే ఈ వెయిట్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి, భారాలు డిపెండ్ అయి ఉంటాయి. మరి సూచి సంఖ్యల నిర్మాణానికి ఈ భారాలను రెండు పద్ధతుల ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా ద నెక్స్ట్ హెడింగ్ ఆధార సంవత్సరం ఎంపిక. మరి కరెంట్ ఇయర్, బేస్ ఇయర్ అన్నట్టు. ఆధార సంవత్సరం అంటే బేస్ ఇయర్, కరెంట్ ఇయర్ అంటే వర్తమాన సంవత్సరం. మరి వర్తమాన సంవత్సరంలో వస్తువుల ధరల్లో మార్పులను ఒక ప్రమాణ కాలంలోని వస్తు ధరతో పోల్చడానికి ఎంపిక చేసిన ప్రమాణ కాలనే ఆధార కాలం అంటారు. అంటే ఇక్కడ కరెంట్ ఇయర్లో మరి ప్రైసెస్లో వచ్చిన చేంజెస్ని ఒక స్టాండర్డ్ టైంను తీసుకొని ఆ స్టాండర్డ్ టైంలో ఉన్నటువంటి ప్రైసెస్తో కంపేర్ చేయడానికి మరి యూజ్ చేసే టైంనే బేస్ ఇయర్ అంటారు. ఓకేనా? ఆధార కాలం అని అంటారు. వర్తమాన సంవత్సరంలో వస్తువుల ధరలో మార్పులకు ఒక ప్రమాణ కాలంలోని వస్తు ధరతో పోల్చడానికి ఎంపిక చేసిన ప్రమాణ కాలాన్ని ఆధార కాలం అని అంటారు. ఈ ఆధార కాలం అనేది 1 డే కావచ్చు, లేదా 1 వీక్ కావచ్చు, లేదా 1 మంత్ కావచ్చు, లేదా 15 డేస్ కావచ్చు, లేదా 1 ఇయర్ కావచ్చు. ఓకే? సో ఆధార కాలం సూచి సంఖ్యను 100గా తీసుకోవాలి. ఎప్పుడైనా ఈ బేస్ ఇయర్ని 100గా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డిఫరెన్స్ కనుక్కోవాలి. మరి ఎంత పర్సెంటేజ్ చేంజ్ వచ్చింది అనే విషయం తెలుసుకోవాలంటే మరి దాన్ని 100 అనుకోవాలి. 100 అనుకోండి, దాని ప్రైస్ 80% ఉందనుకో. ఇప్పుడు ప్రైస్ పర్సెంటేజ్ డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయిందా చెప్పండి? సార్ ఇంకోసారి చెప్పారు. ఇప్పుడు ఎప్పుడు ఈ ఇండెక్స్ నెంబర్ యొక్క సూచిని 100గా తీసుకోవాలి. అలా 100గా తీసుకున్నప్పుడు మాత్రమే ఎంత పర్సెంటేజ్ చేంజ్ వచ్చింది, అంటే ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయింది అనే విషయాన్ని మనం చెప్పగలుగుతాం. మరి ఇప్పుడు 100%గా తీసుకున్న ఇండెక్స్ నెంబర్స్ని ఇప్పుడు మన ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తే 80% వచ్చింది అనుకోండి. మరి అప్పుడు ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఎంత డిక్రీజ్ అయింది? 20%. ఓకే, అలా మనము మరి అనలైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు 100గా తీసుకోవాలి ఇండెక్స్ నెంబర్ని. ఓకేనా? సో ద నెక్స్ట్ హెడింగ్ సగటును ఎంపిక చేయడం. సూచి సంఖ్యలు ప్రత్యేక సగట్లు కాబట్టి వీటి నిర్మాణంలో కేంద్ర స్థాన కొలతలను ఉపయోగిస్తారు. సో మీరు ఫస్ట్లో సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్ అనుకున్నారు కదా మీరు, మీన్, మీడియన్, మోడ్, ఐడియా ఉందా? ఫస్ట్ QT1లో అవును సార్. సో మెజర్మెంట్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అన్నారు కదా, ఆ చాప్టర్. అంటే ఇక్కడ కూడా సూచి సంఖ్యలు ప్రత్యేక సగటు కాబట్టి వీటిని నిర్మాణంలో కేంద్ర స్థాన కొలతలను ఉపయోగిస్తారు. అంటే మీన్ కావచ్చు, మీడియన్ కావచ్చు, జియోమెట్రిక్ మీన్ కావచ్చు, హార్మోనిక్ మీన్ కావచ్చు. సో అంటే అంకమధ్యము, గుణమధ్యమము, హరమధ్యమము, లేదా మధ్యగతము, బహుళకము, వీటిని ఉపయోగిస్తారు. సిద్ధాంత రీత్యా సూచి సంఖ్యల నిర్మాణంలో ఏ సగటునైనా యూజ్ చేయవచ్చు. అంటే మీన్ యూజ్ చేయవచ్చు, మీడియన్ అయినా, లేదా మోడునైనా, హార్మోనిక్ మీన్ అయినా, లేక జియోమెట్రిక్ మీన్ అయినా యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ అంకమధ్యమును కానీ, మధ్యగతంను కానీ, బహుళకంను కానీ, హరమధ్యమును కానీ, గుణమధ్యం కానీ ఉపయోగిస్తారు. ఈ యావరేజెస్ అన్నట్టు. మరి ఎక్కువగా మాత్రం అంకమధ్యమాన్ని లేదా గుణమధ్యమాన్ని యూజ్ చేస్తారు. మీన్ అండ్ జియోమెట్రిక్ మీన్ మాత్రమే యూజ్ చేస్తారు ఫర్ క్యాలిక్యులేటింగ్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. సో మెయిన్లీ ఆర్ జనరల్లీ the mean and geometric mean can use for constructing the index numbers. Okay na? So ఇండెక్స్ నెంబర్స్ కన్స్ట్రక్ట్ చేయాలంటే వీటిని ముఖ్యంగా ఏ మీన్ యూజ్ చేస్తారు? యావరేజ్ని మీన్ అండ్ జియోమెట్రిక్ మీన్, అంకమధ్యమాన్ని గుణమధ్యం మాత్రమే ఉపయోగిస్తారు. చలరాశిలోని సాపేక్ష మార్పులను అధ్యయనం చేయడానికి సూచి సంఖ్యలు నిర్మిస్తారు. అయితే అంకమధ్యమము
పరమ మార్పునే కొలుస్తుంది. కాబట్టి సూచి సంఖ్యల నిర్మాణముకు ఇది సరైన సగటు కాదని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ గుణమధ్యం ఉపయోగించామనుకోండి, గుణమధ్యం సాపేక్ష మార్పులను కొలుస్తుంది. కావున ఖచ్చితత్వం అవసరమని భావించినప్పుడు ఈ సూచి సంఖ్యల నిర్మాణంలో మరి దీనినే ఎక్కువగా ఉపయోగిస్తారు, గుణమధ్యమాన్ని. అయితే గుణమధ్యం గణన చేయడంలో ఇబ్బందులు అంకమధ్యం ఎక్కువ ఉపయోగంలో ఉన్నది. దీన్ని జియోమెట్రిక్ మీన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీకు ఫస్ట్ ఇయర్లో మరి ప్రాబ్లం చేస్తుంటారు. మీరు ఏంటంటే కొన్ని వాల్యూస్ చూడాలి జియోమెట్రిక్ మీన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. ఐడియా ఉందా మీకు? లాగర్థమ్ టేబుల్స్ అండ్ యాంటీ లాగర్థమ్ టేబుల్స్ ఐడియా ఉందా? సార్ లాగర్థమ్ టేబుల్స్, యాంటీ లాగర్థమ్ టేబుల్స్ ఐడియా ఉందా? జియోమెట్రిక్ మీన్ ఫస్ట్ ఇయర్లో మీరు ప్రాబ్లం చేసి ఉండాలి. మరి జియోమెట్రిక్ మీన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కంపల్సరీ ఈ వాల్యూస్ ని టేబుల్స్ ఉండాలి మీకు. లాగర్థమ్ టేబుల్, యాంటీ లాగర్థమ్ టేబుల్ గుర్తుందా మీకు? లాగర్థమ్ టేబుల్స్, యాంటీ లాగర్థమ్ టేబుల్స్ కొంచెం గుర్తుంది సార్. సో అవి యూజ్ చేయాలి కంపల్సరీ. ఈ జియోమెట్రిక్ మీన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ టేబుల్స్ వాల్యూస్ చూడడం తెలియాలి. అది ప్రాబ్లం కాబట్టి ఎక్కువగా మీన్ ని యూజ్ చేస్తున్నారు ఈ ఇండెక్స్ నెంబర్స్ కన్స్ట్రక్ట్ చేసే సమయంలో. ఓకేనా? ది నెక్స్ట్ సైడ్ రింగ్, సరైన సూత్రం ఎంపిక చేయడం. సూచి సంఖ్యల నిర్మాణంకు అనేక రకాలైన సూత్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏ సూత్రము ఆచరణ యోగ్యమైనదో మనం గమనించాలి. దాని ద్వారా సూచి సంఖ్య నిర్మాణం చేపట్టాలి. అంటే ఏది యూజ్ఫుల్ అవుతుంది, ఏ సిచ్యుయేషన్కి ఏది యూజ్ఫుల్ అవుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. గమనించే ఆ సూచి సంఖ్య నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుంది. ప్రొఫెసర్ ఇర్వింగ్ ఫిషర్ ప్రకారం ఏ సూత్రం అయితే కాల పరివర్తన పరీక్షను, కారకాల పరివర్తన పరీక్షను, టైమ్ రివర్సల్ టెస్ట్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ రెండింటిని సాటిస్ఫై చేస్తుందో సో దానినే ఐడియల్ ప్రిన్సిపల్గా భావించాలని చెప్పాడు ఫిషర్. కాల పరివర్తన పరీక్షను, కారకాల పరివర్తన పరీక్షను మరి ఈ రెండింటిని సంతృప్తి పరుస్తుందో ఆ సూత్రాన్నే ఆదర్శ సూత్రంగా భావించాలి అని ఫిషర్ అనే అతను చెప్పడం జరిగింది. ఓకే, సో ఇవి ఈ సూచి సంఖ్యల నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలు. ఇప్పుడు ఇక సూచి సంఖ్యల నిర్మాణ పద్ధతులు చూద్దాం. ఇంకా సూచి సంఖ్యల నిర్మాణ పద్ధతులు. సో సూచి సంఖ్యలను సూచి సంఖ్యల నిర్మాణ పద్ధతులు. ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు. ఇక ప్రాబ్లమ్స్. సో ఇండెక్స్ నంబర్స్ mainly classified by two types. First one is unweighted index numbers. Unweighted index numbers. Unweighted index numbers. అభారిత సూచి సంఖ్యలు. అభారిత సూచి సంఖ్యలు. అభారిత సూచి సంఖ్యలు. సో సెకండ్ వన్ వచ్చేసి భారిత సూచి సంఖ్యలు, వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్. వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్. Construction of index numbers mainly two types. First one is unweighted index numbers. Second one is weighted index numbers. So సూచి సంఖ్యల నిర్మాణం రెండు పద్ధతులు గలవు ముఖ్యంగా. ఫస్ట్ వన్ అభారిత సూచి సంఖ్యలు, సెకండ్ వన్ భారిత సూచి సంఖ్యలు. భారిత సూచి సంఖ్యలు. ఓకే, సో అభారిత సూచి సంఖ్యలు మళ్ళీ రెండు రకాలుగా నిర్మించవచ్చు. సంఖ్యలు మళ్ళీ రెండు రకాలుగా. ఓకే ఓకే సార్. సో అభారిత సూచి సంఖ్యలు మళ్ళీ రెండు రకాలుగా నిర్మించవచ్చు. సో నెంబర్ వన్ సామాన్య సమిష్టి పద్ధతి.
సామాన్య సమిష్టి పద్ధతి. సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్. సింపుల్ aggregative method. Simple aggregative method. Second one, సాపేక్షికాల సామాన్య సగటు పద్ధతి. సాపేక్షికాల సామాన్య సగటు పద్ధతి. సామాన్య సగటు పద్ధతి. Simple average of price relatives or relatives method. Simple average of relatives method. Relatives method. Relatives method. Okay. మరి భారిత సూచి సంఖ్యలు కూడా మళ్ళీ రెండు రకాలు. భారిత సూచి సంఖ్యలు కూడా మళ్ళీ రెండు రకాలు. దీంట్లో నెంబర్ 1 భారిత సమిష్టి పద్ధతి. భారిత సమిష్టి పద్ధతి. weighted aggregative method. Weighted aggregative method. Weighted aggregative method. Second one, సాపేక్షికాల భారిత సగటు పద్ధతి. సాపేక్షికాల భారిత సగటు పద్ధతి. భారిత సగటు పద్ధతి. weighted average of relatives method. Weighted average of relatives method. Weighted average of relatives method. Again, the simple aggregative method, again we should calculate two types. That is, first one is price index numbers, quantity index numbers. Okay, price index numbers, quantitative index numbers. Price quantitative index numbers. Okay, మరి ఈ సింపుల్ యావరేజ్ ఆఫ్ రిలేటివ్స్ మెథడ్ అగైన్ మళ్ళీ రెండు రకాలు లెక్కిస్తారు. by using arithmetic mean. Using arithmetic mean. Arithmetic mean. Second one, by using geometric mean. Using geometric mean. Geometric mean. ఇది ధర సూచి, పరిమాణ సూచి. సామాన్య సమిష్టి పద్ధతి రెండు రకాలు లెక్కిస్తారు. అది ధర సూచి, పరిమాణ సూచి. అలాగే సాపేక్షికాల సామాన్య సగటు పద్ధతి రెండు రకాలు లెక్కిస్తారు. అది నెంబర్ 1 అంక మధ్యమాన్ని ఉపయోగించి, నెంబర్ 2 గుణ మధ్యమాన్ని ఉపయోగించి. ధర సూచి, పరిమాణ సూచి. అంక మధ్యమం ద్వారా ఇక్కడ గుణ మధ్యమం ద్వారా
గుణమధ్యమం మం ద్వారా గుణమధ్యమం ద్వారా ఓకేనా. సో అలాగే భారతీయ సమిష్టి పద్ధతి మళ్ళీ 6 పద్ధతుల్లో లెక్కించడం జరుగుతుంది. ఎన్ని పద్ధతిలో? 6 పద్ధతుల్లో. సార్ అవి ఇంగ్లీష్ లో చెప్పరా? చెప్తాను ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్తాను కదా క్లియర్ గా. చెప్తున్నారు కదా, వినట్లేదా మీరు? దేవేందర్ చెప్తున్నా కూడా మళ్ళీ మీరు సార్ చెప్తుండ్రు కదా, క్లాస్ డిస్టర్బ్ చేయొద్దు please. వెయిటెడ్ అగ్రిగేటివ్ మెథడ్ పీరియడ్ లేదు కదా. we should calculate 6 methods. Number 1 is Laspierre పద్ధతి. Laspierre పద్ధతి first one. So first one Laspierre పద్ధతి. Laspierre పద్ధతి. Laspierre's method. Second one Paget పద్ధతి. Paget పద్ధతి. Paget method. సార్ లెఫ్ట్ హ్యాండ్ అయ్యో సారండి లెఫ్ట్ అయిపోయిండ్రు మధ్యలో. అయిపోయింది కదా. మిస్టేక్. భాస్కర్ సార్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నారు. ఓకే